జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న నేను చాలా మంచివాణ్ణి, నా తాతను చంపిన వాళ్ళను కూడా నేను వదిలేశాను, నేను చంపాలనుకుంటే వారు బతికి ఉంటారా, ప్రశాంతంగా ప్రజల మధ్య తిరుగుతున్నారు, రాబోయే రోజుల్లో కూడా వారు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. మరి వైఎస్ జగన్ చెప్పిన మాటలన్నీ అభూత కల్పనలని, అబద్ధాలని మీకు సవివరంగా నేను ఈరోజు వివరిస్తాను. పులివెందుల నియోజకవర్గంలో వారి రాజకీయ సామ్రాజ్యం మొదలైందే హత్యలతో, గృహ దహనాలతో, మనుషులందరినీ పూర్తిగా సంహరించడం అంత అవసరం లేదనుకుంటే కాళ్ళు చేతులు విరిచి అవతల పారవేయడం, పదే పదే నా తండ్రిని చంపినటువంటి వారిని వదిలేశామని రాజశేఖర రెడ్డి చెప్పడము, నా తాతను చంపిన వాళ్ళను వదిలేశానని జగన్ చెప్పడము, వారి విశ్వరూపం ఏమిటి? వారు పులివెందుల నియోజకవర్గంలోనే కాకుండా కడప జిల్లాలో యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో వారు చేసినటువంటి క్రూర కృత్యాలు ఏమిటి? ఒక్కసారి గతమంతా నెమరు వేసుకుంటే మనస్సంతా బాధతో విలవిల్లాడుతుంది. మరి 1996లో వారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట మాదిరి, దేవాలయం ముందు ఉండే ఒక ధ్వజస్తంభం మాదిరి నిలబడ్డాను. వారిని ఓటమి అంచుల వరకు తీసుకుపోయాము. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నా పైన 1996 ఆగస్టు నెల రాయారెడ్డి స్వయంగా దగ్గరుండి కిరాయి అంతకుల చేత నన్ను విచక్షణ రహితంగా నా శరీరమంతా ముక్కలు ముక్కలు అయ్యే విధంగా నరకడం జరిగింది. ఆ రోజు ఏఎస్పీ సునీల్ కుమార్ గారి గన్మెన్లో నన్ను అటెంప్ట్ చేస్తున్నటువంటి దారిలో వచ్చి ఆ కిరాయి అంతకులను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ రోజు రాజారెడ్డి నా పైన హత్యాయత్నం చేసిన కేసులో మొదటి ముద్దాయి. మరి ఆ రోజు కడప జిల్లాలో వకీళ్ళంతా కూడా మా అడ్వకేట్ను అకారణంగా తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేశారనే ఏకైక కారణంతో విచక్షణకి రహితంగా నరికి చంపాలని ప్రయత్నం చేస్తారని చెప్పి జిల్లా యావత్తు కోర్టు బహిష్కరించడం జరిగింది. అదే రోజు పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. మరి అదే కేసులో కడప జిల్లాలో ఉన్నటువంటి వకీళ్ళు ఏ ఒక్కరూ కూడా రాయారెడ్డికి బెయిల్ అప్లికేషన్లో మెమో అప్పీరెన్స్ వేసేదానికి సంసిద్ధత వ్యక్తం చేయకుండా ఉంటే వేరే హైకోర్టుకు పోయి హైకోర్టు ద్వారా కండిషన్ బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆ షరతులతో కూడినటువంటి బెయిల్తో జగన్ పెళ్లికి పులివెందులకు రావడం జరిగింది. ఇది వీరి చరిత్ర ఇక్కడి నుంచి ప్రారంభం. అదేవిధంగా వీరు భూ తగాదాలు, గనుల తగాదాల్లో రాజగోపాల్ స్వామి అనే ఒక బ్రాహ్మణుడి హైదరాబాద్ తాజ్ హోటల్లో
రాజశేఖర రెడ్డి సలహాలతో ప్రోత్సాహాలతో రాయారెడ్డి గారి పర్యవేక్షణలో వారిపైన అత్యంత కిరాతకంగా దాడి జరగడం జరిగింది. ఆ కేసు అప్పట్లో హైదరాబాద్ పిఎస్లో అబిడ్స్ పిఎస్లో ఫైల్ అయింది. ఎమర్జెన్సీ సమయంలో వైఎస్ రాజారెడ్డి, జార్జి రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళంతా కలిసి కిరాయి అంతకులతో తన గనుల యజమాని అయినటువంటి పెద్ద భాగస్థుడైనటువంటి పద్మశాల క్షత్రియ కులస్థుడైనటువంటి వెంకట నరసయ్యను హతమార్చడం జరిగింది. చాలామంది 63 మంది అందులో దోషులుగా తేలారు. మరి దాని తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో రాజారెడ్డి గారిని మీసా కింద అరెస్టు చేసి వారితో పాటు వారి పెద్ద కుమారుడు స్వర్గీయ జార్జి రెడ్డిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. జనాల మధ్య తిరగాల్సినటువంటి వ్యక్తులు కాదు మీరు, జనాన్ని వేటాడి చంపే క్రూర మృగాలు అని చెప్పి ఇక్కడ రాజ్యసభ సభ్యుడుగాను ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్గాను ఉన్నటువంటి రమ్తుల్లా గారి గనులు పైన దండయాత్రలు చేసి వారి మైనింగ్ సామాగ్రిని అంతా ధ్వంసం చేసి వారి రాలీలన్నింటినీ పగలగొట్టి వారి గనులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి మాట నిజం కాదా? వారి దాంట్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నందుకు కోడూరులో పిఎస్లో మీ పైన కేసులు నమోదు చేసింది నిజం కాదా? అదేవిధంగా రమ్తుల్లా గనులను గుంజుకున్నారు. కోడూరులో ఆ రోజు గ్రేబరైటీస్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ను కొల్లగొట్టారు. అందుకు మీ గవర్నమెంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మీకు 50 లక్షల పెనాల్టీ వేసినటువంటి మాట మరిచారా అని చెప్తున్నాను.